విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఊసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి Stop. Huh? Hello, BD. How are you? Fine, thank you. లోపలికి రావచ్చా? పెద్ద మేడం ఆఫీస్కి వెళ్ళారు, చిన్న మేడం కాలేజీకి వెళ్ళారు. అబ్బా, ఇంట్లోకి రావడానికి నేను నీతో మాట్లాడడానికి ఇంతకంటే గొప్ప ఛాన్స్ దొరుకుతుందా? అసలు నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. నాతోనా? ఎస్ మిస్ బీడీ. అబ్బా, ఎంత బాగా పిలుస్తారు మీరు. నాతో గనక ఫ్రెండ్షిప్ చేసావంటే ఇంతకంటే గొప్పగా, మెలోడియస్గా, మోరల్స్గా, ఫెంటాస్టిక్గా పిలుస్తాను. ఫ్రెండ్షిప్ అంటే? ఫ్రెండ్షిప్ అంటే జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే. కాకపోతే వదినమ్మ గారు లేని టైంలో వచ్చిపోతుంటాను. వాట్ డు యు మీన్? జస్ట్ కొన్ని వివరాల కోసం. వివరాల కోసమా? ప్రొటెక్షన్ కోసం. ప్రొటెక్షన్ కోసమా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను మిస్ బీడీ. నా దగ్గర 1 డజన్ పిస్టల్స్ ఉన్నాయి. యు మీన్ డిషు? ఎగ్జాక్ట్లీ. వదిన గారి ప్రొటెక్షన్ కోసమే పిస్టల్స్ ని బుల్లెట్స్ ని మీ ఇంట్లో దాచిపెట్టాలి. అమ్మో, మీకు పిస్టల్ పేల్చడం వచ్చా? పిస్టల్ తో పేల్చడం వచ్చు, కత్తులతో నరకటం వచ్చు, నిప్పెట్టి నిలువునా కాల్చేయడం వచ్చు. అయ్యో బాబోయ్, అన్ని పిస్టల్స్ మీకు ఎక్కడివి? ముంబైలో ఉండగా నా వ్యాపారం పిస్టల్స్ గన్స్ రహస్యంగా అమ్మడమే. వాటిని నీ కస్టడీలో ఉంచు. నువ్వేం భయపడక్కర్లేదు. నా కస్టడీలో కాదు కానీ నాకు తెలిసిన వాళ్ళు ఒకడు ఉన్నారు, అక్కడైతే ఉంచగలను. ఎవరతను? ఉండండి, మీరే డైరెక్ట్ గా ట్యాకింగ్ చేదురు గాని. హలో, 1 minute. హలో, ఎవరండి మాట్లాడేది? ఇదేమిటి 2 టౌన్ పోలీస్ స్టేషన్ అంటాడు? అవును, అలాగే అంటారు మరి. మిస్టర్ బెనర్జీ, పిస్టల్స్ కత్తులు కటార్ల గురించి చెప్పి నన్ను భయపెట్టి బుట్టలో వేద్దామని వచ్చినట్టున్నావు. ఆ
పప్పులే మన దగ్గర ఉడకో. మర్యాదగా బయటకు నడు. అది కాదు. వెళ్ళమంటున్నది నిన్నే. వెళ్ళెక్కడి నుంచి. పిస్టల్స్ ఉన్నాయట, దాచిపెట్టారట. వెళ్ళెక్కడి నుంచి. ఓహో, డిషం డిషం. ఏ లక్ష్మి, తీసుకో వెళ్ళు. దాని మీద తనేమైనా రాస్తే జాగ్రత్తగా పట్టుకురా. అయ్యయ్యో, లక్ష్మి, ఏందే నువ్వు చేసేది? ఇది కాగితం. ఏం కాగితం? సింపేసిన కాగితం. దాన్ని సింపుకోవడం ఎందుకు, మళ్ళీ అంటించుకోవడం ఎందుకు? పనిలేని పని అంటే ఇదే మరి. దీన్ని సింపింది నేను కాదే, మదన బాబు. మదన బాబా? అవును, మా రోజీ అమ్మగారి కాగితం మీద ఏదో రాసి ఆయనకిమ్మన్నారు. నేనిచ్చాను. ఇందులో ఏ రాసిందో నీకు తెలుసా లచ్చివి అన్నారు మదన బాబు. నాకు తెలియదండి అన్నాను. నీకు తెలియపడమే మంచిదే అని దీన్ని సింపేశారు. ఇంతకీ అందులో ఏమి రాసుందంట? ఏమో, మీ అమ్మగారు ఆ మధ్య నిన్నేదో అన్నారని బాధపడ్డావు కదా, నీ గురించి ఏమన్నా సెడ్డగా రాసుందేమో. నా గురించి సెడ్డగా రాసి నా చేతికి ఇమ్మని ఎందుకిత్తదే? అయినా నేనంత సెడ్డ పని ఏం చేశానని నా గురించి రాసుద్ది? ఇటియ్యి. ఇందులో ఒక్క మొక్కే గదే రాసుంది. ఆ ఒక్క మొక్క ఏంటనే కదే నా బుర్ర బద్దలు కొట్టుకుంటా ఉంది. మీ అయ్యి సచ్చినోడు ఈ ఒక్క ముక్క చదివే చదువన్న చెప్పించలేదా?
హలో సార్. హలో జోషి. అర్జెంటుగా రమ్మన్నారు. ఎలా ఉన్నాయి మన గాడిదలు? గాడిదలా? గాడిదలేంటి సార్? అదేనయ్యా నువ్వు కాస్తున్న గాడిదలు. రోజుని ట్రాప్ చేసే పని పక్కన పెట్టి నువ్వు ప్రేమగా కాస్తున్న గాడిదలు. ఆ గాడిదల గురించి అడుగుతున్నాను. ఏ అడగటం తప్ప? రోజుని ట్రాప్ చేయటం, గ్రిప్పులో తెచ్చుకోవడం నా వల్ల కాని పనులు సార్ అని నువ్వు ముందే చెప్పుండాల్సింది. పొరపాటు చేశావు జోషి. అది కాదు సార్, నేను ఎప్పటికప్పుడు మీకు. పొరపాటు చేశావు, ఒప్పుకో. ఇదే పని ఇంకెవరికైనా అప్పచెప్పుంటే ఈ పాటికి నేను అనుకున్న పనులన్నీ కంప్లీట్ అయి ఉండేవి. ఎవరి పాటికి వాళ్ళం హ్యాపీగా ఉండేవాళ్ళం. నిన్ను నమ్ముకున్నందువల్ల టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మనీ వేస్ట్. నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి సార్. ఇదేగా నీ నెక్స్ట్ డైలాగు. ఇవ్వనుగాక ఇవ్వను. ఎందుకంటే నీకు అవకాశాలు ఇస్తూ పోతుంటే అవతల నాకున్న అవకాశాలు చేజారిపోతున్నాయి. పని అవుతుందన్న ఆశ ఉంటే ఇవ్వచ్చు, కానీ పని కాదు, నీ వల్ల అసలే కాదని తేలిపోయాక ఎన్ని అవకాశాలు ఇచ్చి మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది జోషి? ప్రయోజనం ఉంటుందా లేదా అన్న విషయం పక్కన పెడితే ఈ పనికి నేను తప్ప మరొకడు పనికి రాడనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. రోజీ ఇంటికి వెళ్ళగలిగిన వాడు జోషి. రోజీతో ఇంటిమేట్గా మూవ్ కాగలిగిన వాడు జోషి. ఎలిజబెత్ ఇంటిని ఏకంగా చాపలా చుట్టి మీకు ప్రజెంట్ చేయగలిగిన వాడు జోషి. దట్ ఈజ్ మీ. చేయగలిగి ఉండి ఎందుకు చేయటం లేదు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? ఈ పని చేస్తున్నందుకు నువ్వు నాకు డ్రగ్స్ ఇస్తున్నావు. పని అయిపోయిన మరుక్షణం అవి కూడా మానేస్తావు. అది నేను తట్టుకోలేను. అందుకే డిలే చేస్తున్నాను. నువ్వు డ్రగ్ డోస్ పెంచు, యువతల ప్రోగ్రామ్ స్పీడప్ అవుతుంది. జోషి, బిజినెస్ ఈజ్ బిజినెస్. కమాన్, తీసుకో. నీకెన్ని కావాలో అన్ని తీసుకో. ఎప్పట్లో పని ఫినిష్ చేస్తావు? పని అయ్యాక ఇవి దొరికి అడ్రస్ చెప్తావా? నీకు కావలసినవి నేను ఇస్తున్నానుగా. అడ్రస్ చెప్తావా లేదా? ఓకే, ముందు నా పని కంప్లీట్ చేసి పెట్టు. నీకు వీటి అడ్రస్ మాత్రమే కాదు, నువ్వు కోరుకున్నప్పుడు కోరుకున్నన్ని నీ చేతిలో ఉండి ఏర్పాటు చేస్తాను. రైట్ నౌ నా పని ఎప్పటిలాగా కంప్లీట్ చేస్తావో చెప్పు. 1 డే, 2 డేస్, 10 డేస్? మొక్క ఇప్పుడే కదా నాటావు మిస్టర్ బెనర్జీ. అది ఏపుగా ఎదిగి పూలు పూయడానికి, కాయలు కాయడానికి 10 డేస్ ఎలా సరిపోతుంది? పరిస్థితులు నా చేతిలోకి రావడం ఇదిగో ఇప్పుడేగా స్టార్ట్ అయింది. నీ వర్క్ త్వరలోనే ఫినిష్ చేస్తాను. లేదంటే నన్ను నేను ఫినిష్ చేసుకుంటాను. దట్ ఈజ్ జోషి. మేడం, మేడం, మన న్యూ హౌస్ చాలా బ్యూటిఫుల్ గా స్టేయింగ్ మేడం. దేవమ్మా, అదేదో తెలుగులో చెప్పొచ్చుగా. మన కొత్తిల్లు చాలా బాగుంది మేడం. నీకంత బాగా నచ్చిందా? నచ్చిందా అని స్మాల్ గా అడుగుతారేమిటి మేడం? ఇటువైపు వెళితే బ్యూటీ పార్లర్ దగ్గర, అటువైపు వెళితే చర్చ్ దగ్గర, ఇటువైపు వెళితే జిమ్ దగ్గర, అటువైపు వెళితే. చాలు చాలు, అవి దగ్గర ఇవి దగ్గర అని కాదు, ముఖ్యంగా ఈ ఇంటిని రోజీ టేస్ట్ కి దగ్గరగా ఉండేటట్టు కట్టించాను. అందుకేగా చిన్న మేడం అంత హ్యాపీగా ఉన్నారు. నిజంగానా? యా. తను సంతోషంగా ఉంటే అంతకంటే కావాల్సిందేముంది దేవమ్మా? హలో లక్ష్మి. ఏమిటి ఈసారి మీ రోజీ అమ్మగారు టీ పంపించిందా? టీ కాదు బాబు, మిమ్మల్ని ఓ మాట అడగాలని చాలా సేపటి నుంచి ఈడే కాసుకున్నాను. ఏమిటో అది? ముందు నువ్వు అలా ప్రతిదానికి భయపడ్డ మానుకోవాలి లక్ష్మి. నిన్న మా అమ్మగారు ఇచ్చిన సిటీలో ఏ రాసుంది? ఓ, అదా నీ సందేహం? అదే, తొందరగా చెప్పండి బాబు. ఆ మాట అడగడానికి నిన్నటి నుంచి వెయిటింగా.
నేను అడుగుదామంటే తమరు మొహం అదోలా పెట్టుకుని కోపంగా వెళ్ళిపోయారు. పైపెచ్చి నాకు ఆ సంగతి తెలియపోవడమే మంచిది అన్నారు. ఇప్పుడు అదే అంటాను. అదేం కుదరదు, నాకు చెప్పాల్సిందే. పోనీ అందులో ఏముందని అనుకుంటున్నావు? ఏమో, నాకేం తెలుసు? అయితే నాకు తెలీదు. ఏం కాదు, నా నాట పట్టించాలని మీరట్ట చెబుతున్నారు. ఏదో చెత్త రాసుందిరే, అది ఇప్పుడు మనకెందుకు? చెప్పండి, ఇందులో ఏముంది? అంటే ఈ విషయంలో నువ్వు చాలా పర్టికులర్గా ఉన్నావన్నమాట. అంటే చించేసిన కాగితం ముక్కలు ఎరుకుని వాటిని జాగ్రత్తగా అంటించి దీని గురించి చాలా సీరియస్గా ఆలోచించావన్నమాట. నేను విషయం అడుగుతాను, చెప్పు. ఇందులో ఏముందో కనుక్కోవాలనుకుంటున్నావా, లేక నా మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నావా? రెండోనూ. అయితే విను. ఇందులో ఐ లవ్ యూ అని రాసుంది. అంటే అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఆ విషయం రోజమ్మ గారికి ఎట్టా తెలిసిపోయిందండి? మన విషయం కాదు లక్ష్మి, రోజీ నన్ను ప్రేమిస్తోందని ఈ మాటలకు అర్థం. మరి మీరు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే విడమరు చెప్పంటావా? మదన్ అనబడే నేను లక్ష్మి అనబడే నిన్ను గాఢంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అదెట్ట కుదురుతుంది? ఏదట్టా కుదిరేది? అదే బాబు, రోజీ అమ్మగారు మిమ్మల్ని ఎట్టబడుతున్నానని చెప్పారుగా. చెప్తే ఆ ఇష్టం నాలోనూ ఉండాలిగా. నాకిష్టమైన దానివి నువ్వు, నేను నిన్నే ప్రేమిస్తున్నాను. రోజీ అమ్మగారికి అసలు పిచ్చి కోపం. ఈ సంగతి కనుక తెలిసిందంటే ఏం చేస్తుందట? తలదీసి మొలేస్తుందా? ఏమీ చేయలేదు. ఇదంతా సూత్తా ఉంటే నాకెందుకో భయంగా ఉంది బాబు. అదిగో ఆ అనవసర భయాలే వదిలేయమంటున్నాను. లక్ష్మి, ఇప్పుడే కాదు బాబు, చిన్నప్పటి నుంచి నా బతికింతే. నేనేదైనా మనసు పడి ఆశపడి కోరుకుంటానా, అది నాకు అందకుండా పోద్ది. చచా, ఏమిటిది పసిపిల్లలా? కళ్ళు తుడుచుకో. చూడు, నీలో ఉన్న భయము బాధ మాయం కావడానికి నేను చిట్కా చెప్తాను, నేను చెప్పినట్టు చెయ్యి. ఇది తీసుకెళ్ళి మీ రోజీ అమ్మగారికి ఇవ్వు. ఇందులో ఏటుంది బాబు? డియర్ రోజీ, నేను లక్ష్మిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను. దయచేసి మా జోలికి రావద్దు. ఐ లవ్ లక్ష్మి. ఇట్లు మదన్. అమ్మ బాబాయ్, ఈ ఉత్తరం గనక అమ్మగారు చూస్తే ఇంకేవైనా ఉందా? మొన్న రోడ్డు మీద మీతో మాట్లాడినందుకే కళ్ళెర్ర చేసి ఇంకెప్పుడు మాట్లాడొద్దు అని చెప్పింది. ఇక ఈ ఉత్తరం గనక చూస్తేనా? ఈ ఉత్తరం గనక నువ్వు తనకి ఇవ్వకపోతే నేనే తిన్నగా వెళ్ళి తనతో చెప్తాను. ఏమని? నేను లక్ష్మిని ప్రేమిస్తున్నాను, నేను లక్ష్మిని ప్రేమిస్తున్నాను, నేను లక్ష్మిని. అబ్బా, ఎంత తీయని స్పర్శ!